హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోబీ మసాలా గ్రేవీ కర్రీ. గోబీ మసాలా గ్రేవీ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ గ్రేవీ కర్రీ లాగానే చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, రోటీ, పూరి, పుల్కా, అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. చికెన్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా, అస్సలు క్యాలీఫ్లవర్ స్మెల్ లేకుండా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ క్యాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఈ మసాలా కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజు ఒకటి క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ కర్రీలోకి నేను ఈ క్యాలీఫ్లవర్ మొత్తం తీసుకోలేదండి, అందులో సగభాగం మాత్రమే తీసుకున్నాను. ఈ తీసుకున్న క్యాలీఫ్లవర్ని పురుగులని సరిచూసుకుంటూ ఇలా మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అచ్చం మనకి చికెన్ గ్రేవీ కర్రీ లాగా రావాలంటే అందులో ఈ ఒక్క మసాలా వేస్ట్ చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక పెద్ద స్పూన్ వరకు నువ్వులు, 3/4 టీ స్పూన్ వరకు ధనియాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక 3 యాలకులు, ఒక 3-4 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు. ఇవి ఉంటే చాలండి, మసాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మరుగుతున్న వాటర్ని పోసుకోవాలి. మరిగే వాటర్లో డైరెక్ట్ పసుపు, ఉప్పు వేసైనా ఈ ముక్కల్ని అందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. లేదు అంటే మరుగుతున్న వాటర్ని ముక్కలలో పసుపు, ఉప్పు వేసి మరుగుతున్న వాటర్ ఇందులో పోసి కొద్దిసేపు బాగా కలుపుకొని అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలి. ఇలా వేడి వాటర్లో క్యాలీఫ్లవర్ ముక్కలు ఉండడం ద్వారా దాని లోపల చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయండి. ఇలా వేడి వాటర్లో వేయడం ద్వారా అవి పోతాయి. తర్వాత మనం తీసుకున్న మసాలాలని అన్నిటిని కూడా లైట్గా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేడి నీళ్ళల్లో వేసాం కదా, మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెతోటి ఈ ముక్కల్ని తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మనం ఒక సైడు మసాలాలన్నీ వేయించుకుంటున్నాం కదా, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఈ కర్రీలోకి బాగా పండిన 2 టమాటాలని పొడుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా సన్నగా పొడుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి ముక్కల్ని పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటో కూడా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి ఉడికించుకోవడం ద్వారా టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిసేపు అయిన తర్వాత టమాటో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ లేకుండా డ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుంటూనే మనం మసాలాలని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, మసాలాలు అన్నిటిని కూడా మిక్సీలోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే మిక్సీ జార్లో
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక సైడ్ మనం క్యాలీఫ్లవర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముక్క కొంచెం ఆయిల్లో సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత వెంటనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటాని మిక్సీ పట్టినాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసుకొని ఆ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిసేపు మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి. కారం వేసిన తర్వాత వెంటనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ మొత్తం పడుతుందండి. ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా. సైడ్లకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు చిలికిన పెరుగు వేసుకోవాలి. పెరుగుని ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చిలికి ఇందులో వేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేయడం ద్వారా ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. పెరుగు మరి తీయడిది కాకుండా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు గ్రేవీతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే మీరు పెరుగు ప్లేస్లో కొంచెం చింతపండుని నానబెట్టి ఆ చింతపండు జ్యూస్ని కూడా వేసుకోవచ్చండి. తర్వాత బాండిపై మూత పెట్టి కొద్దిసేపు క్యాలీఫ్లవర్ ముక్కలు మసాలాతో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. ముక్కలు సాఫ్ట్గా ఉడకాలంటే కొన్ని వాటర్ని ఎక్కువగానే పోయాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయండి. ఫస్ట్ కొన్ని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికినట్లే. ముక్క సాఫ్ట్గా అయింది, అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ కూడా కొంచెం తిక్కుగా అయింది. ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కర్రీ గుమగుమలాడుతూ చిక్కని గ్రేవీతో కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే గోబీ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఆలస్యం లేకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా బాగుంటుందండి. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. పిల్లల కానివ్వండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈ కర్రీని ఈజీగా తినేస్తారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. చికెన్ గ్రేవీ కర్రీ లాగానే ఉంటుంది. చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. లేట్ చేయకుండా ఇక మీరు కూడా ప్రాసెస్ స్టార్ట్ చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సింపుల్ అయిన టేస్టీ గుమగుమలాడే క్యాలీఫ్లవర్ గ్రేవీ మసాలా కర్రీని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.